అత్తా కోడలు గొడవలు మామూలే, ప్రతి ఇంట్లోనూ ఉండేవే. ఎందుకు మా ఇంట్లో కూడా ఉందిలే, అది వేరే విషయం అనుకోండి. అసలు ఆ అత్తా కోడలు గొడవ ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నారు టీమ్ యోధా అండ్ చందు. లెట్స్ వెల్కమ్. అది కాదు తాతయ్య, కాళ్ళు ఏమైనా వీక్ అయితే సంవత్సరానికి వీక్ అవుతానంటావా? ఆ వీక్ గా అన్నాడు, నన్ను ఎందుకు అడుగుతావు? అయినా ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? ఏం లేదురా, నా వల్ల ఇల్లంతా పోయింది కదా, ఇప్పుడు అమ్మొస్తే నా కాళ్ళు ఎరగొడుతుంది. నీకేం అనిపించట్లేదా? జరిగిన దానికి మా అమ్మేలాగా నన్ను చంపేస్తుంది. ఇది రియలైజేషన్. నా చివరి కోరిక ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఈ గండం నుంచి మమ్మల్ని కాపాడే నాదుడే లేడా? బూడిదండి బూడిద, వశీకరణ బూడిద. ఇది మామూలు బూడిద కాదు, తంత్రంతో మంత్రించిన బూడిద. ఎవరి తల మీద చేయి పెట్టిన వాళ్ళు చెప్పిన మాట వింటారు, ఏం చెప్పినా చేస్తారు. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. ఏవండి, ఆ బూడిద నిజంగా పనిచేస్తుందా? ఒకసారి లారా, అక్కడికి వెళ్ళు, మళ్ళీ ఇలారా. ఇదేంటి బూడిద? ఇది తెచ్చింది ఎవరు? నువ్వు. విన్నావుగా? అరే అన్నయ్య, నిజంగానే పనిచేస్తుందిరా. అన్నయ్య డబ్బులు తాత నువ్వు ఇంక పట్టు. నువ్వు ఆ బూడిది. ఇప్పుడు ఈ బూడిద అమ్మ నెత్తి మీద పెట్టి, మనకు అసలు ఆస్తే లేదు, మనం పుట్టుకతోనే పేదవాళ్ళము, మనం యోధ వాళ్ళ ఇంట్లో పని వాళ్ళము అని చెప్పుదాం. ముందు ఈ బూడిద ఇక్కడ పెట్టి దేవునికి మొక్కుకొని వద్దాం. అమ్మ లోపలింది, ముందు అమ్మకి దానం పెడదామా? ఈ అతే తగ్గించుకో అంటున్నా. అందరి ముందు పరుగు పోయిందిగా. అమ్మ దొంగ, ఇదంతా నేను వినలేదనుకుంటున్నారు. అంటే ఈ బూడిద మా అత్త తీసుకుంటే ఆస్తి మొత్తం తీసేసుకుందామనే? అంత సీన్ లేదు. ఆస్తి రావటం ఇంపార్టెంట్ కాదు, కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఈ బూడిద మా అత్త తల మీద పెడతా, మా అత్తని ఎటు వెళ్ళనివ్వకుండా చేస్తా. ఎందుకంటే శత్రువులు ఎప్పుడు మన కళ్ళ ముందే ఉండాలి కదా. ఆస్తి అయితే ఇచ్చింది అని పట్టు చీరని దాని బీరువాలను పెట్టుకుంది. ఈ బూడిదని మా వదిన నెత్తి మీద పెట్టి ఎలాగైనా పట్టు చీరలు నేనే తీసుకుంటా. చిన్న కథ కదిరిద్యా. ఈ బూడిద మా అక్క మీద జల్లి నాకు ఇష్టమైన వంటలని చేసుకొని తింటా. ఏ నోమును చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి. ఎందుకు కన్నుల్లో కన్నీళ్ళు? ఒకడేమో ప్రేమగా పెంచుకొని హీరోని చేద్దాం అనుకున్నా, ఒకడేమో పైల్వాన్ చేద్దాం అనుకున్నా. వాళ్ళిద్దరు కలిసి నన్ను పేషెంట్ చేశారు. కొంచెం కూడా జాలి లేకుండా చమకు చమకు బట్టలు వేసుకుని వచ్చింది. ఆయన చూడు, సందు దొరికితే అంతేగా అంతేగా. కొంచెం కూడా బాధ లేదయ్యా. మన కష్టం చూడాలని కూర్చున్నారు, పైగా వాళ్ళు కూర్చున్న వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయంట. ఇంతకంటే కష్టాలు వస్తాయా మనకి? చూద్దాం ఏం జరుగుతుందో. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అత్తయ్య, ఏంటత్తయ్య ఇదంతా? వచ్చేయండి, మన ఇంటికి వచ్చేయండి, మనందరం కలిసి ఉందాం. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇదేంట్రా ట్విస్ట్? ట్విస్ట్ కాదు, ట్రాఫిక్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. యోధా, నువ్వు మారిపోయావా? బాధలో కూడా వాకింగ్ స్టైల్ మారలేదు. వీళ్ళేదో మాయ చేస్తున్నారయ్యా. ఈ మాయ తెలుసుకొని మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం, పద. ఈ బూడిద తీసుకొని నా ఇద్దరు పిల్లల మీద వేస్తే నేను ఇంకొకరిని సెట్ చేసుకోవచ్చు. ఇద్దరు ఇట్రండి. ఏంటి రాజా? ఈ రోజు నేను నవదీప్ వ్రతం చేస్తున్నా. అంటే ఎంత వయసు వచ్చినా యవ్వనంగా ఉండాలని ఆ వ్రతం చేస్తున్నా. ఆశీర్వాదం తీసుకోండి. అలాగే. చూడండి, ఈ స్కిట్ అయిపోయేదాకా మీరు వెనకాలే తిరగాలి. ముందుకు వచ్చేదో కొప్పులు ఓడిపోతాయి. నడవండి. సిద్ధంగా ఉండు, ఇప్పుడు అమ్మని పిలుస్తాను. నేను సిద్ధంగానే ఉన్నానన్నయ్య. అమ్మా,
ఎందుకు పిలిచినవురా? ఎందుకు పిలిచిర్రు? నన్ను అమ్మ అనే పిలిచే హక్కు మీకు లేదు లేదు లేదు. అర్థమవుతుందా? చేతిలో ఏందిరా అవి? మేకప్ పౌడర్ అమ్మా. చేతిలో ఎందుకుంది? అంటే ఫేస్ మీదకి రావాలంటే చేతిలోనే ఫస్ట్ ఉండాలి కదమ్మా. అబ్బో ఎంత తెలివితేటలో. పౌడర్ వేసుకుంటారా? పౌడరు బుద్ధి జ్ఞానం లేదా? సిగ్గు లేదా? గాడిద మొక్కలు. అమ్మా నవమాసాలు మూసి కని పెంచావు కదమ్మా. హీరో హీరో అంటూ నన్ను కమెడియన్ చేసావు. ప్రేమించిన పిల్ల ముందు నా పరువు తీసావు. ఇప్పుడు నేనేం చెప్తే నీకు అదే వేదం. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి నన్ను యోధాకి పెళ్లి చేయాలి. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఏం చేయాలరా? ఏం చేయాలరా? ఏం చేయాలి? ఏం చేయాలరా? నా కొంప దోసింది కాక దానిచ్చి నీకు పెళ్లి చేయాలా? తోలు తీస్తాని జర్రుంటే చచ్చిపోతుంటరా. ఇది పని చేయట్లేదురా. అరే పిచ్చోడా, అమ్మ తలపై ముందు చేయి పెట్టింది నేను చెప్పింది వింటది. నువ్వు పక్కకు జరగ. ఎర్రి పుష్పం. మాస్టర్, ఎవరైనా తల్లులు కొడుకుల్ని చదివించి ఫారెన్ కి పంపిస్తారు. నేను ఎక్కడ ఫారెన్ కి పోతానో అని నన్ను చదువు కూడా చదవనీయలేదు మాస్టర్. ఇంకెన్ని రోజులమ్మా ఈ అరాచకాలు? ఈపు చూపిస్తే ఇరగొడుతున్నావు, పంచులేస్తే పనులు రాలగొడుతున్నావు. నా పిల్లాన్ని నాకు దూరం చేశావు. ఇప్పుడే ఈ రోజే వెళ్ళి సుజ్జి కాళ్ళు పట్టుకొని మన ఇంటికి తీసుకొని రా. నేనా నాన్న? నువ్వే అమ్మా. ఇలా వెళ్ళానా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక కండిషన్ అమ్మా. చెప్పు నాన్న. సుజ్జికి గులాబీ రేఖలతో స్వాగతం పలుకుతూ తీసుకొని రా. అమ్మా గులాబీ రేఖలతో స్వాగతం పలుకుతూ తీసుకొని రా. సరే నాన్న సరే. అది కూడా చూడు నాన్న. ఏమనుకుంటున్నా? నీకు పెళ్లి కావాలా? నీకు పెళ్ళం కావాలా? ఏం రా? నాకేం వద్దమ్మా, నాకేం వద్దు. ఏం కావాలి నీకు? ఆస్తి మాత్రమే పోయిందిరా, నాలో ఉన్న పవర్ అలాగే ఉంది. చంద్రిక ఇక్కడ ఇరిగిపోయింది. దౌడా పాత చీర వేసుకున్న పవర్ మాత్రం తగ్గలేదే. చీరలో ఉండదు పవరు, నాలో ఉంటుంది పొగరు. ఏంది సెటిల్ ఆడుతున్నావా? సెటిలు మరి ఇట్లా ఆడుతున్నావు. ఏమే రంగురంగు పట్టు చీరలేమో నీకా, నేను కట్టుకున్న చీరలేమో పాతయ్యా. నా జాకెట్ కి కిటికీలే కుట్టించుకుంటా, నా చీర మీద విల్లాలే కట్టించుకుంటా. నీకెందుకే? పొయ్యి బీరువాలో ఉన్న తాళాలు తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఖతం. ఏమే గిడసా, పట్టు చీరలు కావాలానే? ఏమనుకుంటున్నారే? పట్టు చీరలు కావాలా? ఈ చీరతో ఇప్పుడు నీ మేడకి మామూలుగా ఏనే దావే దా. నీకు పట్టు చీరలు ఇస్తా. పట్టువే పట్టు చీర. ఈ పిచ్చిదేంది దుప్పటి కూడా కప్పుకోకూడదు అనుకున్నది? పిచ్చిదానా, దుప్పటి కప్పుకోవాలని చలి పెడుతుండలేడా? అది లెక్క. ఏమైందిరా? బావెక్కడ? బావతో నీకేం పని? చిన్నప్పటి నుంచి మాస్టర్ మా అయ్య బిర్యానీ పెట్టిండు. మొత్తం బిర్యానీ ఏమో తింటది. నన్ను మా అయ్య ఏదో చదివిద్దాం అనుకున్నాడు, సగంలో ఆపేసింది. ఏం మాయ చేసిందేమో, ఆస్తి మొత్తం మా అయ్య కొట్టేసింది. దీన్ని ఈ రోజు పీక మీద చంపుతా. అది అవదమ్మ. నీకుంది. ఏంద్రా నెత్తి మీద ఏదేదో చల్లుతుర్రు, ఏదేదో ప్రవర్తిస్తున్నారు. నడవతలకి తాగే నేను పడుకుంటా. సరిపోయారు ఇద్దరును. అమ్మా నాన్న ఇద్దరు దుప్పటి కప్పుకోలేదేంటి? దుప్పటి కప్పుకోవాలి నాన్న, రిచ్ కదా మనం. పడుకోండి. అత్తయ్య అంత వయ్యారంగా నటించకు, అర్థమవుతుందా? నిన్ను నమ్మను. కాదత్తయ్య, పొద్దున్న నుంచి మీరు ఏం తినలేదు, అసలుకే అవతారలా ఉంటారు. ఈ అవతారంలో చూడలేకపోతున్నాం.
తినండి. మూతి పళ్ళు రాలిపోతాయి. నీ తిండొద్దు ఏమద్దు పోవే. అబ్బాయి దోమలు తగలయ్యా. ఇన్ని రోజులు నా బిడ్డవని నిన్నేమన్నా నా కోడలని ఏమన్నా ఆగు ఆగు. నీకేం తేడా తెలుస్తలేదా? తేడా బాగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా తెలుస్తుంది నన్ను చూస్తే తేడా అని. ఏయ్! నేను కూడా పడుకుంటా. ఏయ్! నెత్తి మీద ఏదేదో జల్లుతుర్రు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థమైతలేదు. ఏమయ్యా పెన్మిటి? ఓయ్ ఇట్లా ఏందయ్యా? నేనున్నప్పుడు ఇల్లు ఎంత కలకల్లాడేది. ఇప్పుడు ఏంది అందరు గత్తిరి పిత్తిరిగా తిరుగుతుర్రు, పిచ్చి పట్టిన వాళ్ళ చేస్తుర్రు. అసలు ఏం జరుగుతుందంటావు? నాకు వినపడతలేదురా. ఏం జరుగుంటదిరా? బూడిదండి బూడిద, వశీకరణ బూడిద. అరే గాడిద, పని చేస్తలేదురా ఆ బూడిద ఎవరు నెత్తి మీద పెట్టినా కూడా మాట వింటారని చెప్పావు. ఒక్కసారి టీరా, ఇది నిజంగా వశీకరణం అయ్యేదేనా? క్షుద్ర పూజలు చేసిన బూడిద ఎందుకు పని చేయదు? పని చేస్తుందమ్మా. ఎవరి మీద వేసిన వాళ్ళని మాట వింటారా? వింటారు. అయితే ఒక్క నిమిషం ఆగు, నేను టెస్ట్ చేస్తా వీళ్ళందరినీ. మీరిద్దరు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకోండి, సౌండ్ రావద్దు. బాగానే ఇంటుర్రు. ఏరా మగేసు, నీ జుట్టు నువ్వు పీక్కుంటూనే ఉండు. ఏరా నువ్వు 100 గుంజులు తీరా తమ్ముడు. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. జ్యోతి నువ్వు లెక్క పెట్టవే. తీరా 100 గుంజులు తీ. వంగు. ఒరే పెద్దోడా, ఆ బీరువాలోకి వెళ్ళి దానికి నేను ఇచ్చిన ఆస్తి పేపర్లన్నీ నా దగ్గర తీసుకురావాలి. పోయి తీసుకురాపో. నువ్వు ఏమి అనద్దు. ఓ అమ్మా, ఇన్ని రోజులు ఏడున్నావురా ఈ పెంచుకుంటూ. మా ఇంటి దగ్గర రావద్దు. నీకేది కావాలంటే వండి పెడతాగా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఎంతైనా కష్టపడ్డ సొమ్ము గాని వీడి రూపంలో నడుచుకుంటూ మళ్ళీ నా దగ్గర. వాళ్ళు కాదు నా కొడుకులు, నువ్వు నా కొడుకు, నువ్వు నా దత్త పుత్రుడివిరా. ఇప్పటిదాకా ఈ విభూది ఈ బూడిద నీ మీద పోసాం కదా, మరి నీ మీద పని చేయలేదు, మా అందరి మీద పని చేసింది. అవును నబ్దీప్, మరి నా మీద ఎందుకు పని చేయలేదంటూ? గంచుగడ్డల మీద పని చేయదేమో. కాదు కోడలా, చెప్పు. ఏమంటుంది? ట్రై వన్స్ ప్లీజ్ మాస్టర్. కింద దిగంగానే 10,000 రూపాయలు ఇస్తా, చెప్పండి రా. ఆడియన్స్ మీరన్నా గెస్ చేయండి కొంచెం. చంద్రిక, అది నీ విగ్గుకి పెట్టారు కాబట్టి పని చేయలేదు. వాళ్ళందరికీ తలకాయకి పెట్టారు, నీకు విగ్గుకి పెట్టారు. నిజమేనా? నిజమే. చూసినవా మాస్టర్, ఈ ఇగ్గు పెట్టుకొని టీమ్ లీడర్ అవటమే కాదు, నా ఇంటిని కాపాడుకున్నా, నా ఆస్తిని కాపాడుకున్నా. దట్ ఈస్ చంద్రిక, నా గన్స్ గడల్. ఏయ్ నడు లోపలికి.